ఈ పెయిన్ కొరుకుడు సమస్య ఏదైతే ఉంటుందో అక్కడ ప్యాచెస్‌గా ఏర్పడిపోతుంది గదా! అవును. ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ అయితే తెలియచేయండి. అండ్ తర్వాత ఆ ప్లేస్‌లో అసలు మళ్ళీ తిరిగి మళ్ళీ హెయిర్ రావటానికి ఎంత వరకు సాధ్యమవుతుంది? యాక్చువల్‌గా అలోపేషియా ఏరియేటా అంటారు ఈ హ్మ్. కండిషన్‌ని. పెయిన్ కొరుకుడు అంటారు గదా తెలుగులో. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ పెయిన్‌లు హెడ్ లైస్ ఉండడం వల్ల ఇది వస్తుంది అనుకుంటారు. బట్ ఓకే. ఇట్ ఈస్ ఎ మిస్‌నామర్ అన్నమాట. హ్మ్. పెయిన్‌ల వల్ల అది రాదు. హ్మ్. ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అది. అంటే ఇప్పుడు మనకి షుగర్ గాని, థైరాయిడ్ గాని ఎలా అయితే ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తాయో, ఇది హ్మ్. గూడా అలా వస్తుందన్నమాట. ఓకే. అంటే మన ఓన్ బాడీ ఇమ్యూన్ సెల్స్ బై మిస్టేక్ హెయిర్ సెల్స్‌ని అటాక్ చేస్తాయి. సో, ఓకే. దానివల్ల అక్కడ హెయిర్ అనేది పోతుంది. సో, హుహు. కొంతమందికి ఆ ప్యాచీ లాస్ అనేది స్కాల్ప్ వరకు ఉండిపోతుంది. కొంతమందికి బియర్డ్, కొంతమందికి హోల్ బాడీ గూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి చాలా కేటగరీస్ ఉంటాయి. అంటే అలోపేషియా ఏరియేటా అంటే ఒక ఏరియాలో. హ్మ్. యూనివర్సాలిస్ అంటే మొత్తం బాడీ అంతా. హ్మ్. టోటాలిస్ అంటే మొత్తం స్కాల్ప్ అంతా హెయిర్ అనేది పోతూ ఉంటుంది.